బాధతో కృంగిన నేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం. బాగున్నారా? దేవునికి మహిమ. ప్రభుని స్తుతిస్తూ వాక్యాన్ని వింటూ ప్రభునందు విశ్వాసంతో ప్రతిదినాన్ని కూడా ప్రారంభించండి. ఎందుకంటే మీరు నమ్మినది దేవుని, మనము నమ్మింది ఎవరిని చెప్పండి? దేవుని. ఆయన మనతో ఉన్నప్పుడు ఏ విషయాన్ని గురించి కూడా భయపడొద్దు. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 3వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుతున్నాను. మీ దేవుడైన యెహోవా మీ పక్షమున యుద్ధము చేయువాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడైన యెహోవా నీ పక్షమున యుద్ధము చేయబోతున్నాడంట. హల్లెలూయా. యుద్ధము చేసి మాట్లాడి ప్రయత్నించి అలసిపోయి ఈరోజు వాక్యాన్ని వింటున్నావా? నీ ప్రయత్నములన్నీ విఫలపరచబడి ఉన్నాయా? నీ శత్రువులు నీ పైకి లేస్తున్నారా? నువ్వు ఎంత సహనముతో ఎంతగా ప్రేమతో మాట్లాడినా కొంతమంది హృదయాలు మార్చబడట్లేదా? నీకు ఇంకా విరోధంగానే మాట్లాడుతున్నారా? వ్యతిరేకంగానే లేస్తున్నారా? ఈరోజు మాట్లాడి వారితో యుద్ధము చేసి నువ్వు అలసిపోయావా? అయితే ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలుసా? బలహీనులను బలపరచువాడు, ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి ఆయన తోడై ఉండేవాడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏంటో తెలుసా? ఇదిగో ఆయన అంటున్నాడు, మీ దేవుడైన యెహోవా మీ పక్షమున యుద్ధము చేయువాడు. హల్లెలూయా. నీకంటే ఎక్కువగా మాట్లాడేవారు ఉన్నారేమో, నీకంటే బలవంతులు ఉన్నారేమో, వారు నీతో వాదిస్తూ ఉన్నారేమో, నువ్వు ఓడిపోతున్నావేమో. ఎందుకంటే నువ్వు బలహీనురాలివై నువ్వు ఓడిపోతున్నావేమో. ఆయన భయపడొద్దు. ఎందుకో తెలుసా? ఆయన నీ పక్షమున వారితో యుద్ధం చేయబోతున్నాడు. అది కోర్టు కేసు అయినా, అది ఏ విషయంలోనైనా, ఇంటి స్థలం విషయంలో అయినా, ఇదిగో నీ పైన ఏదైనా అన్యాయంగా నేరము మోపి నిన్ను కేసులో ఇరికించి నిన్ను ఇబ్బంది పెడుతున్నారేమో, లేదంటే నీ పైన అధికారము చెలాయిస్తూ నిన్ను బాధ పెడుతున్నారేమో. అయితే భయపడకు. ఎందుకో తెలుసా? దేవుడే నీ పక్షమున యుద్ధము చేయబోతున్నాడు. దేవుని పక్షమున యుద్ధం చేస్తే ఈ లోకంలో ఉన్నవారందరూ ఏకమైన వారు ఓడిపోతారు, నీకు జయం దేవుడిస్తాడు. కాబట్టి ఈ మాట నమ్మి ప్రభువుని విశ్వసించు. ఏ విషయంలో ఎక్కడ నువ్వు ఓడిపోయావో నువ్వు భయపడొద్దు. దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. నీ పక్షమున ఆయన యుద్ధము చేయబోతున్నాడు. ఈ మాట నమ్ము. ప్రభునందు విశ్వాసం ఉంచు. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. అయ్యా మీకు వందనాలు అయ్యా. ఇదిగో అనేక మార్లు అనేక స్థలాలు కోర్టు కేసులని, ఇళ్ళ స్థలాల విషయంలో అన్యాయంగా నీ బిడ్డల్ని ఇరికించి అయ్యా, అన్యాయంగా నీ బిడ్డలతో యుద్ధము చేస్తూ నాయన హేళన చేస్తూ అయ్యా బాధ పెడుతున్నారేమో. ఈరోజు నీ బిడ్డల పక్షమున మీరుండి వారికి విరోధంగా ఎవరైతే రూపింపబడుతున్నారో వారితో మీరు యుద్ధము చేయబోతున్నారు. అది వర్ధిల్లనివ్వకుండా మీరు చేయబోతున్నారు. ఈ మాట నమ్ముతూ విశ్వసిస్తుండగా అయ్యా న్యాయము జరుగునుగాక, మేలు జరుగునుగాక, అద్భుతము జరుగునుగాక. దేవాని బిడ్డలను మీరు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.